సో ఫైనాన్షియల్ చూస్తే కూడా కొన్ని వందల కోట్లు ఉన్నాయి. అంటే చూస్తుంటాం కదా మిమ్మల్ని సీరియల్‌లో చూసినప్పుడు కూడా. సో మినిమమ్ రిచ్ కిడ్. సో రాజు అలియాస్ శ్యామ్ అయితే ఫుల్ రిచ్ కిడ్‌లా ఉంటాడు. సో బాగా ఆస్తులున్నాయి, బాగా సంపాదించిండు. ఆ! ఇప్పుడు ఒక సినిమా కూడా వస్తుంది బయటికి. ఇంకేం తక్కువ, వానికేం తక్కువ అని చెప్పి కూడా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఓకే. సో మీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? నేను పక్కా మిడిల్ క్లాస్. లోయర్ మిడిల్ క్లాస్ అయినా హ్మ్. నాన్న ఏంటంటే సింగరేణి ఎంప్లాయీ. ఓకే. ఓహ్! మీరు కొత్తగూడెం. గోదావరి ఖని. గోదావరి ఖని. ఆ! కరీంనగర్ డిస్ట్రిక్ట్ గోదావరి ఖని. హ్మ్. సో నాన్న సింగరేణి ఎంప్లాయీ. హ్మ్. అమ్మ చనిపోయే ముందు వరకి మాకు బాగుండే అంతా. ఓకే. వెల్ సెటిల్డ్ ఉన్నాయి. వెల్ సెటిల్డ్ మీన్స్ నాన్న ఫ్యామిలీ ఉన్నది అన్నట్టు. హ్మ్. అంటే నానమ్మ వాళ్ళు చిన్నాన్నలు వీళ్ళందరినీ ఫస్ట్ లో నాన్న చూసుకునేవాడు. నాన్నకి పెళ్లి అప్పుడు. ఓకే. సో వీళ్ళందరినీ ఉమ్మడి కుటుంబం లాగా అన్నట్టు. హ్మ్. సో నాన్ననే చూసుకునేవాడు అన్నట్టు. దాని తర్వాత గోదావరి కనికి లక్ష్మీపురం అన్నట్టు మాది. హ్మ్. అక్కడ నుంచి గోదావరి కనికి వచ్చాక ఇక మేము ఇక అంటే సంపాదించింది ఏం లేదు. హ్మ్. ఉమ్మడి కుటుంబం ఎలా ఉంటది, నాన్నే పెద్దోడు, హ్మ్. చిన్నాన్నలు, అత్తమ్మలు, హ్మ్. ఇద్దరు అత్తమ్మలు. హ్మ్. సో ఇక ఎలా ఉంటది అంతా చూసుకోవాల్సింది నాన్న కదా. అవును. సో అలా అక్కడ సంపాదించింది అంటే ఏం అది కాదు కానీ మన వాళ్ళు ఉన్నారు అంతే, వాళ్ళ రిలేషన్స్ అంతా. ఓకే. సో వాళ్ళకి అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక మేము మా చదువులకి, హ్మ్. చెల్లెళ్ళకి ఇట్లా ఇవే జరిపోయింది తప్ప హ్మ్. పెద్దగా కాదు అసలు ఏం లేదు. సరే 100 కోట్లు పక్కన పెడితే మినిమమ్ 50 కోట్లు ఉంటాయా? 50 కోట్ల హ్మ్. అవి కోట్లు అనుకుంటారా ఇక్కడ అనుకుంటారా? ఆ! యాక్చువల్ ఏంటంటే అంటే ఇంటి దగ్గర గోదావరికంలో ఒక 120 గజాలలో ఒక ఇల్లు ఉంది. హ్మ్. అదొకటే ఉన్నది ఇప్పుడు. నిజం చెప్పు బ్రో. నిజం బ్రో, దీనిలో నాకేముంది చెప్పుకోవడానికి. ఆ! అదేం లేదు. అంతే ఇంకేం లేదండి. ఇక్కడ హైదరాబాద్‌లో? లేదు, రెంట్ నేను. ఓకే. ఎక్కడ ఉంటారు నేను బ్రో? చేస్తేనే నాకు గడుస్తుంది కదా. అవునా? యా ఇంతకు ముందుకు మీరు మాట్లాడేటప్పుడు కూడా ఫైనాన్షియల్ కోసం నేను సీరియల్‌లో యాక్ట్ చేయడం జరిగింది యా అని చెప్పి చెప్పినారు. అవును. ఆ! సో నేను నాకు మనకి ఇప్పుడు యాక్టర్ అని అంటే నాకు కొన్ని మెయింటెనెన్స్ ఉంటాయి. హ్మ్. రూమ్ కిరాయి కానీ ఇవన్నీ. సో బైక్ మెయింటెనెన్స్, లేకుంటే ఇప్పుడు ఈ ఈ మధ్య మొన్న మధ్య కార్ తీసుకున్నాను. ఆ కార్ మెయింటెనెన్స్ అయితే ఉంటాయి కదా మాకు. హ్మ్. సో వాటికి కంపల్సరీ కదా. హ్మ్. అంటే డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అంటారా? పైకి కనిపించేదంతా అది కాదు. హ్మ్. మెయింటైన్ చేయాల్సొస్తది యాక్టింగ్ ఫీల్డ్‌లో డెఫినెట్గా. ఉన్నప్పుడు డెఫినెట్‌లీ అసలు ఉన్నా లేకపోయినా కూడా అపియరెన్స్ మినిమమ్ డిగ్నిటీ లుకింగ్ కూడా మెయింటైన్ చేయాల్సొస్తదంటారు. డెఫినెట్గా. సో అలా కొనసాగుతుందంటారు లైఫ్. చూడ్డానికి బాగానే ఉంటది. సో నేను మిమ్మల్ని చూసినప్పుడు అనుకున్నా బ్రో. మీరు వేసిన షర్ట్ ఎంత ఉంటది బ్రో? ఇద ఎంత 2500. ప్యాంట్? ప్యాంట్ ఒక 5000. 5000. షూలు? షూలు 5000. 10, 12. మీరు ఒంటికి వాచ్? వాచ్ తక్కువనే. ఇది ఒక 2000 అంతే. ఒక 15,000 యాక్సెసరీస్ మీ పైన ఉన్నాయి. ఇప్పుడు గరీబోలు అంటే ఎవరైనా నమ్ముతారా? అందుకనే కదా నేను మెయింటైన్ చేయాలి. తప్పదంటారు. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు? ఇది ఇప్పుడు ఇటు ఇంటర్వ్యూ వస్తున్నా కాబట్టి ఇలా వేసుకోవచ్చా, లేకపోతే ఇంకా తక్కువే ఉంటాయి. అంతే అంటారు. తప్పదంటారు. తప్పదు. సో ఎలా బ్రో, ఎలా కొన్ని అంటే మేము బయటికి వెళ్ళినప్పుడు మేము మెయింటైన్ చేయాలి, కొన్ని తప్పదు. ఇప్పుడు డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ వీ హ్యావ్ టు మెయింటైన్. సో అవన్నీ కంపల్సరీగా మేము మెయింటైన్ చేయాల్సిందే. సో అందుకని మేము ఏ చేసినా నా గోల్ కోసమే, హీరో అవ్వాలి అనే గోల్ కోసం తప్ప. అంతే. సో హీరో అవ్వాలని చెప్పి ఒక గోల్ పెట్టుకొని ముందుకు వచ్చారు. సో ఒక 2 days లా మీ సినిమా, మన సినిమా థియేటర్ లో రిలీజ్ కాబోతుంది. సో ఏం చెప్దామంటారు మీ ఊరి గురించి? ఇందాక చెప్పాను కదా, రియలిస్టిక్ గా ఉంటది సినిమా. సో ఈ మధ్య మలయాళం సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటారు. అవునా? అలాగే ఉంటది. మన సినిమా మలయాళం కూడా అండ్ మలయాళం కమ్ తెలుగు సినిమా మలయాళం కమ్ తెలుగు. సో ఫస్ట్ మన తెలుగులో రిలీజ్ అవుతుంది, తర్వాత మలయాళం. సో ఆర్టిస్ట్ హీరోయిన్ వాళ్ళు కూడా మలయాళం అమ్మాయిలు. సో సో బ్రో ఇంకోటి, ఇప్పుడు ఇండస్ట్రీలో అడుగు పెట్టాలంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఎంతో కష్టపడితే, ఎంతో అణిగిమణిగి ఉంటే తప్ప ఇండస్ట్రీలో సెట్ గారు. సో మీరు ఏ ధైర్యంతో ఒక హీరో అయిదామని చెప్పి ముంగట్టుకు వచ్చారు? సో మీ సపోర్ట్ ఎవరున్నారు? సపోర్ట్ అంటే ఏం లేదు, నా ఓనే. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ రవితేజ గారు కానీ, చిరంజీవి గారికి సపోర్ట్ ఏముంది?
రవితేజ గారికి సపోర్ట్ ఏముంది, వాళ్ళు నా ఇన్స్పిరేషన్. సో కాన్ఫిడెన్స్ ఉందా మీకు Definitely. సినిమాకి ప్రజలు వస్తారు, మీ ఫ్యాన్స్ వచ్చి చూస్తారు అని చెప్పి? డెఫినెట్ గా ఉంది. గట్టిగా ఇచ్చిన నమ్మకం ప్రొడ్యూసర్ కి ఆయన నాకు ఇచ్చున్నాడు, అంతేనా? అయితే ఇది మనది అని అనుకుంటాడు ఉంటాడు భిక్షమన్న ప్రొడ్యూసర్. సో అన్నే చెప్తా ఉంటాడు, శ్యామ్ ఏది లేదు, వస్తారు చూస్తారు అంతే. మన ఏంటంటే రియలిస్టిక్ గా చేసినాం. సో ఎక్కడదో తీసుకొచ్చి చేయలేదు, జనాలలో జరిగేదే మనం ఇక్కడ చూపిస్తున్నాం. సో ఆటోమేటిక్ గా వచ్చేస్తారు అని చెప్తారు ఆయన. మొత్తం తెలంగాణ స్లాంగ్ ఉందా బ్రో? తెలంగాణ స్లాంగ్ అని ఏం లేదు. అంటే అది చూస్తే ఆ ట్రీజర్ చూసినట్టయితే మనకు అర్థమవుతుంది, కొంచెం ఆ మిస్టరీ అనిపిస్తుంది. యా సస్పెన్స్ థ్రిల్లర్ లాగా, సస్పెన్స్ థ్రిల్లర్ లాగా అనిపిస్తుంది. అవును. సో సో ఇంకోటి మీరు గోదావరి అని అంటున్నారు, రీసెంట్ గా మన సోయల్ కూడా ఒక మూవీ వచ్చింది. సో చూసారా మూవీ అది? యా చూసాను, బూట్ కట్ బాలరాజు. చూసారు, తను పడ్డ స్ట్రగుల్స్ కూడా ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటారు సోయల్. అవును. సో అది చూసినప్పుడు ఎప్పుడైనా మీకు అనిపించిందా, అరే మనం కూడా అక్కడ సైడ్ వాళ్ళమే కదా, మనం కూడా ఇలాంటి ఫ్యూచర్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పి? ఫేస్ చేయాల్సి వస్తుంది అనేసి మనం అన్నిటికీ రెడీ అయ్యే ఇక్కడికి వచ్చాం. అదే ఇప్పుడు ఈ సినిమా కాకపోతే ఇంకొకటి మనకి ఇద్దప్ప ఇంకొకటి తెలియదు కదా, మనం అంతే కదా, ఇద్దప్ప ఇంకోటి తెలియదు, ఇది కాకుండా ఇంకొకటి అంతే చేయడం తప్ప అన్నిటికీ రెడీ అయ్యే మనం ఉండాలి అంతే. గట్టి నమ్మకం పెట్టుకోరు మూవీ పైన. ఫేవరెట్ యాక్టర్ ఎవరు? చిరంజీవి గారు అండ్ చెప్పాను కదా రవితేజ గారు, పవన్ కళ్యాణ్ గారు స్టైల్ బాగుంటది. ఓకే, స్టైల్ అంటే ఇష్టం అసలు, ఆయన వేరు. అంటారా? ఓకే, ఇంకా మీరు ఆల్రెడీ మీరు ఒక యాక్టర్ సీరియల్స్ పరంగా చూసుకున్నట్టయితే, సో చాలా మంది సీరియల్స్ లో కూడా ఫేమ్ అయిన ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ వచ్చిందా? ఎందుకంటే మీరు మూవీ తీస్తున్నారు కాబట్టి ఆ ప్రమోషన్ అండ్ సపోర్ట్ ఇస్ ది మోస్ట్ అన్నమాట. సో వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందా, లేకపోతే నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిందా, ఏమన్నా రెస్పాన్స్ వచ్చిందా, అసలు వచ్చిందా రాలేదా? లేదు, యాక్చువల్ ఏంటంటే టీజర్ చూసిన వాళ్ళంతా టీజర్ మాత్రం చాలా సూపర్ ఉంది బ్రో, సినిమా మరి ఎట్లా అనేది మేము చూడాలని అంటే నెక్స్ట్ వస్తుంది చూడురి, దాని తర్వాత నాకు చెప్పురు అని చెప్పేవాడిని. ఈవెన్ నా సీరియల్లో యాక్టర్స్ కానీ డైరెక్టర్ కానీ వీళ్ళంతా. సో ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే నా మీద కూడా నమ్మకం ఎక్కువ అన్నట్టు. సో ఏదో ఒకటి చేస్తాడు అనేది. సో మిమ్మల్ని చూస్తుంటే నాకు ఫ్యూచర్ స్టార్ గా అనిపిస్తుంది బ్రో. మీ స్లాంగ్ కానీ మేము మాట్లాడితే ఫస్ట్ అడుగుదాం అనుకున్నా, మీరు వస్తానా పోతానా అంటే ఫస్ట్ అడుగుదాం అనుకున్నా. రామగుండం కరీంనగర్ సైడ్ లాంగ్వేజ్ అలా మాట్లాడతారు కదా, అంటే అక్కడి మా లాంగ్వేజ్ అలాగే ఉంటది. ఈవెన్ బాగుంటది, నాకు కూడా మస్తు ఇష్టం. అంటే తెలంగాణ లాంగ్వేజ్ అట్లా ఉంటది. అవును, తెలంగాణ అంటే. సో అదే. ఓకే, ఆ హీరోయిన్ తో ఏ విధంగా ఉంటే బాగుంది అందులో మీ సినిమాలో? హీరోయిన్ తోని వాళ్ళకి తెలుగు రాదు, నాకు మలయాళం రాదు. సో ఆ షార్ట్ చేసేంత వరకే, షార్ట్ చేసేంత వరకు అంతే. పక్కకు వచ్చిన తర్వాత ఎవరు అసలు హీరోయిన్ తో కూడా మాట్లాడలే మీరు సరిగా? ఎప్పుడు నిజం చెప్పండి బ్రో, హీరోయిన్ తో మాట్లాడకుండా సీన్లు చేశారంటే? నిజం. అరే మాట్లాడతా అని చెప్పడానికి ఏమన్నా, అందుకే టైటిల్ పెట్టినట్టు మూవీ టైటిల్ మీరు దాచుకొని తిరుగుతా అని చెప్పి చెప్తున్నారు. దాచుకొని తిరిగి అంటే సినిమాలో అలా అయిపోయింది అంతే. అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అన్నప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళు ఒకవేళ ఏం చేస్తున్నారు అంటే ఎన్నోనే అని అన్నారు అనుకో, నేను ఏం చేయాలి ఏం అర్థం కాదు. ట్రాన్స్లేట్ చేసేవాడు లేనట్టున్నారు. కొంచెం ఇంగ్లీష్ లో మేనేజ్ చేయొచ్చు, బట్ ఓకే. మీ మూవీ ఒకసారి మామూలుగా ఒకసారి ఒక 2 times మాట్లాడిన అంతే. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు ఎందుకంటే మీరు చాలా గట్టిగా కనిపిస్తున్నారు. మరి ఏమన్నా రొమాంటిక్ కానీ ఆ సీన్లు ఏమన్నా ఉన్నాయా? అసలు లేవు. చూడొచ్చు ఫ్యామిలీ ఆడియన్స్, అసలు ఏ ఆడియన్స్ అయినా వెళ్ళొచ్చా మా సినిమాకి, ఇది గ్యారెంటీ. 18+ కాదంటారు అసలు అటువంటిది గానే కాదు. UBI సర్టిఫికేట్ మనది, ఎవరైనా అందరు చూడొచ్చు.